హాయ్ ఫ్రెండ్స్, డిస్కవర్ ఆంధ్ర ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండుగ యొక్క విధి విధానాలు ఏంటి, అలాగే పూజను ఏ విధంగా చేసుకోవాలి, నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. పండుగల్లో రెండవ రోజు సంక్రాంతి. సంక్రాంతికే ముక్కుల పండుగ అని పేరు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర పుష్యమాసాలలో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోనికి వస్తూ మకర రాశిలో ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించడాన్నే మకర సంక్రమణము లేదా మకర సంక్రాంతి అంటారు. రైతులు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే కాలమిది. కొత్తగా పండిన బియ్యంతో పొంగళ్ళు, పులగాలు వండుకుంటారు. సంక్రాంతి నుండి సూర్యకిరణాలలో వేడి పెరుగుతుంది కాబట్టి ఈరోజు తెలగపిండితో ఒళ్ళు రుద్దుకొని స్నానం చేస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర రాశికి అధిపతి శని. శని సూర్యపుత్రుడు. ఇతడు వాతాన్ని కలిగించే గ్రహం. అందువల్ల ఈ వాతాన్ని పోగొట్టడానికి నువ్వుల నూనెను ఒంటికి పట్టించి స్నానం చేయడం, గుమ్మడి మొదలైన కూరలను తినడం, తెలగపిండిని వాడడం జరుగుతుంది. అందరూ తమకు పుణ్యలోకాలు రావాలని కోరుతూ దాన ధర్మాలు చేస్తారు. స్త్రీలు సౌభాగ్యం కోసం సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, వస్త్రాలను దానం చేస్తారు. అలాగే సంక్రాంతి రోజున తప్పకుండా పితృదేవతలకు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమాన్ని ఆచరించాలి. పితృదేవతల మనం వాళ్ళని అనుసరిస్తున్నామా లేదా అని గమనించే రోజులు కూడా కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే దీపావళి రోజు, అమావాస్య రోజు, సంక్రాంతి రోజు, మహాలయ అమావాస్య రోజు. ఇలాంటి రోజుల్లో పితృదేవతలకు సంబంధించి వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టాలి. అనగా వివిధ రకాల వంటలు చేసి పెట్టడం లాంటివి చేయాలి. అలాగే ఈ సంక్రాంతి రోజుల్లో కొన్ని గ్రామాలలో అలాగే కొన్ని ప్రాంతాలలో ఆకులలో బియ్యం, వివిధ రకాల కూరగాయలు వేసి ఆ బియ్యాన్ని మరలా బ్రాహ్మణునికి దానం చేస్తారు. ఇలా బ్రాహ్మణునికి దానం చేయటం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారట. ఇలా చేయడం మనకి మన వంశానికి మంచి జరుగుతుందట. అలాగే ఈ సంక్రాంతి రోజున రుద్రాభిషేకం తప్పకుండా చేయాలట. మకర సంక్రాంతి రోజున శివునికి రుద్రాభిషేకం చేస్తే ఏ జన్మలోనూ దారిద్ర్యం రాదని శాస్త్రం చెబుతుంది. అలాగే అపారమైన ఫలితం లభిస్తుంది. నైవేద్యంగా దేవునికి పొంగలిని సమర్పించాలి. ఈ సంక్రాంతి రోజున పెరుగును దానం చేయడం, అలాగే చెరుకుగడలను దానం చేయడం మంచిది. ఇలా చేయడం వలన వంశాభివృద్ధి జరుగుతుంది. నల్ల నువ్వులను దానం చేయడం అలాగే తీసుకోవడం కూడా ఈ రోజున చాలా మంచిది. ఈ సంక్రాంతి రోజున ముఖ్యంగా గోవులకు కూడా పూజ చేస్తారు. సాయంత్రం వేళలో గోపూజ చేస్తే సర్వ శుభాలు కలుగుతాయి. ఈ రోజున సాయంత్రం అనగా పండగ రోజున సాయంత్రం ఇంటి ముందు దీపం పెట్టి ఒక పళ్ళెంలో బియ్యం, కొబ్బరి ముక్క, అలాగే చిలకడ దుంప అనగా ఎర్రదుంప, చెరుకు ముక్కలు వేసి నైవేద్యం పెడతారు. గొబ్బెమ్మను పెట్టి పూజ చేసి ఆ దీపాన్ని మరలా గోమాతకు చూపిస్తారు. గోమాతకు పూజ చేసి అనగా పసుపు, కుంకం, అక్షతలు, పువ్వులు సమర్పించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే సమస్త దేవతల అనుగ్రహం, ఆశీర్వాదం లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకం. అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు వారి పేరు మీదుగా కొత్త బట్టలను చూపిస్తారు. అంటే మన పూజా మందిరంలోనే మన పితృదేవతలు ఉన్నారని భావించి వారికి సమర్పించవలసిన వంటకాలు, అలాగే బియ్యం, వివిధ రకాల కూరగాయలు సమర్పించి కొత్త బట్టలను చూపించి పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు మాపైన మా వంశంపైన ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తారు. అలాగే కొన్ని చోట్ల గ్రామదేవతలను ప్రత్యేకంగా పూజిస్తారు. సూర్యభగవానును కూడా పూజిస్తారు. ఈ విధంగా సంక్రాంతి పండుగ రోజున చనిపోయిన పితృదేవతలకు పూజలు చేసి వారిని ప్రత్యేకంగా స్మరించుకుంటారు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సంక్రాంతి పండుగ రోజున పెద్దలకు ఏ విధంగా పూజ చేస్తారో తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.